నా దేవుని చిత్తం కాకుండా, నా దేవుని సెలవు లేకుండా నా మీద ఈగ కూడా వాలదు. భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో అది బంధించబడిద్ది. భూమి మీద మీరు దేన్ని విప్పుతారో అది విప్పబడిద్ది. నువ్వు అనలా, మీరు అన్నాడు. అంటే ఇక్కడ ఒకరికంటే ఎక్కువ మందిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు సామూహికంగా. అంటే అది ఇద్దరు కానీ, నలుగురు కానీ, 10 మంది కానీ, 10,000 మంది కానీ, ఒకరికంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే కనీసం 2 లేదా 3 వారి సహవాసంలో వారు చేసే ప్రార్థనకి ఎంత బలముందో ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు. దీన్ని మనం తీవ్రంగా తీసుకోవాలి. కొన్ని విషయాలను బంధించడానికి నువ్వు సింగిల్గా బంధిస్తే కాదు, నీతో పాటు మరొకరు, కనీసం 2, 3, కనీసం ఒక్కరైనా 2 కలిసి బంధించాలి. 2 కలిసి అవాయిడ్ చేయాలి, లేదా 2 కలిసి స్వీకరించాలి, 2 కలిసి స్వాగతించాలి. ఇది దేవుడు ఆశించింది, కోరుకుంది. మనం ఒంటరి కత్తెలో ఒంటరిగాళ్ళం కాకుండా ఒక సహవాసంలో మనం ఉండాలి అని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ చూడండి, మీరు బంధిస్తే బంధించబడింది, మీరు విప్పితే రైట్. యాకోబుని ఖడ్గం చేత చంపించాడు హేరోదు. అది యూదులకు సంతోషం అనిపించిందని వాడు తెలుసుకొని సంఘానికి మరో స్తంభమైనటువంటి కేఫా అంటే పేతుర్ని కూడా బంధించాడు. వాళ్ళ సంతోషం కోసం పేతుర్ని కూడా చంపేయాలి అని వాడు డిసైడ్ అయ్యాడు. దాదాపు 16 మంది సైనికులకు పేతురు అప్పగించబడ్డాడు. 4 చతుష్టయముల సైన్యం. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో మీరు చూస్తే స్పష్టంగా రాసుంటుంది ఈ విషయం. 12:4. అతనిని పట్టుకొని చెరసలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలిగా ఉండుటకు 4 చతుష్టయముల సైనికులు అతనిని అప్పగించాను. 4 చతుష్టయముల సైనికులకు అతను అప్పగించారు. పేతురు చెరసాలలో కనీసం 16 మంది సైనికులకు అతను అప్పగించారు. బాగా వినండి. ఎందుకు ఒకరిని 2 సైనికులను అప్పచెప్పొచ్చు, 16 మందిని ఎందుకు అప్పచెప్పారు తెలుసా? అతను బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అంత పకడ్బందీగా బంధించారు పేతుర్ని. ఎందుకు? చంపేయాలి. యాకోబుని చంపిస్తే అందరూ పండగ చేసుకున్నారు, యూదులు ఫుల్ హ్యాపీ, హేరోదును మెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు పేతుర్ని కూడా చంపేయాలి. అప్పుడు ఏం జరిగింది తెలుసా? పేతురు చెరసాల్లో వేయబడ్డాడు, సంకెళ్లతో బంధించబడ్డాడు. 16 మంది కాపలా కాస్తున్నారు. పొరపాటును కూడా బయటపడే ఛాన్స్ లేదు, తప్పించుకునే ఛాన్సే లేదు. ఈ సంగతి సంఘానికి తెలిసిందే. సంఘమంతా ఒక హౌస్లో, ఒక పెద్ద ఇంట్లో గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయ్యి ఏం చేస్తా తెలుసా? మోకాళ్ళేసి కన్నీరు గారుస్తూ అత్యాసక్తితో ప్రార్థన చేయగా అనుంది. ఎట్లా? అత్యాసక్తితో ప్రార్థన చేయటం మొదలుపెట్టారట. ఏమని ప్రార్థిస్తున్నారు తెలుసా? తండ్రి, నీ దాసుడైన యాకోబును నీ వద్దకు పిలుచుకున్నావు. ఇక మాకు పెద్ద దిక్కుగా ఉన్నది కేఫా, పేతురు. ఆయన్ను కూడా చంపించాలని హేరోదు నిర్ణయించుకున్నాడు. చాలా గట్టి బందోబస్తులో దైవజనుడిని ఉంచాడు. తండ్రి, కేఫా కూడా వెళ్ళిపోతే ఇక మాకెవరు? దయచేసి మీరు మీ దూతను పంపి కేఫాను విడుదల చేయండి. నజరేయుడగు యేసు అధికారము కలిగిన నామంలో కేఫా విడుదల పొంది యేసు నామములు ఇక్కడికి వచ్చునుగాక, మాకు కనబడునుగాక, మా యొద్దకు వచ్చునుగాక అని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. సంఘమంతా అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయుచుండెను. పేతురేమో చెరసాలలో నిద్రపోవుచుండెను. వాస్తవంగా ప్రాణాపాయంలో ఉన్నది ఎవరు? సంఘమా, పేతురా? మరి ప్రార్థన చేయాల్సింది ఎవరు? నిద్రపోవాల్సింది ఎవరు? ఏమండి, చంపేస్తారండి, చంపేస్తారు. ప్రాణాలు గుప్పెట్లు ఎవరికి ఉన్నాయి? అరచేతులు ఎవరికి ఉన్నాయి? పేతురుకు ఉన్నాయి. కాబట్టి నిద్ర లేకుండా రాత్రంతా జాగారం చేస్తూ ప్రభువా కాపాడు, ప్రభువా కాపాడన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? సైనికుల మధ్య పేతురు, చూడండి ఒకసారి ఆ 7వ వచనం చూడన్న. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచాను. ఒక నిమిషం ఆగు. 5వ వచనం చూడు.
పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన ఆ చేయుచుండెను. తర్వాత చదవండి. హేరోదు అతనిని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. మొత్తం 16 మంది, పేతురు దగ్గర 2. ఇక అక్కడ మొత్తం 16 మందికి అప్పచెప్పాడు. 16 మందో లేదా ఇంకా అంతకంటే ఎక్కువ మందో, కానీ పేతురు దగ్గర 2 ఉన్నారు. వాళ్ళ మధ్య పేతురు ఏం చేస్తున్నాడని రాసింది. వాళ్ళ మధ్య పేతురు హాయిగా నిద్రపోతున్నాడని రాసింది. నాకు అర్థం కాదు, ప్రాణాపాయం సంఘానికా పేతురుకా? సంఘం నిద్రపోవాలి, పేతురు మేలుకొని ఉండాలి. తెల్లారితే చంపేస్తాను ఆయన స్తోత్రం అనుకుంటా. కానీ అతను మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, ఒడిలోనే ఆయన ఒదిగేదనయ్యా అని పాడి నేను కొనికేదనయ్యా అని కొనుకుతున్నా. నాకు అర్థం కాదు, అంత డేంజర్ కండిషన్ నిద్ర ఎట్టొచ్చిందండి? మీకు వచ్చిద్దా నిద్ర? పేదరికి ఎట్టొచ్చింది? పేదరికి తెలుసు, నాకు ఫస్ట్ దేవుడు ఉన్నాడు, 2 సంఘం ఉంది. నా దేవుని చిత్తం కాకుండా, నా దేవుని సెలవు లేకుండా నా మీద ఈగ కూడా వాలదు. హల్లెలూయా. అర్థమైందా? ఇకపోతే సంఘం. ఏం పర్లేదు, ఇటు చూడండి. రెండవది ఏంటి? సంఘం ఉంది. నేను నిద్రపోయినా దేవుడు నాకు అనుగ్రహించిన సంఘము నిద్రపోదు. ఇప్పుడు కొట్టాలి. నిద్రపోదు. వారు నా పక్షమున ప్రార్థన చేస్తారు. నా తండ్రి సెలవైతే నేను అనుగ్రహించబడతాను అని హాయిగా వండుకొని నిద్రపోతున్నాడు. కానీ సంఘము నిద్రపోలా. నిద్ర మానుకొని ఏమడుగుతున్నారు? నీ దూతను పంపు, పేతుర్ని విడిపించు, మా దగ్గరికి నడిపించు. ఈ 3 చెప్పండి. నంబర్ 1 దూతని, పేతుర్ని విడిపించు, మా ఇద్దరికి పంపించు. 3 సంఘం అత్యాసక్తితో అంతా సామూహికంగా కలిసి చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే పేతురు విడుదల పొందాడు. దూత దిగొచ్చాడు. దిగి వచ్చి చెరసాల సంఖ్యలు, ఆ తలుపులు మొత్తం ఓపెన్ చేసి పేతుర్ని నిద్ర లేపి చేయబట్టుకొని తీసుకొని వచ్చి వెళ్ళాల్సిన త్రోవ చూపించి వదిలేసి వెళ్ళిపోయాడు. పేతురు ఏమనుకుంటున్నాడో తెలుసా? దర్శనం అద్భుతం, నిజంగా జరిగింది అనుకోవట్లా, దర్శనం అద్భుతం అని ఆనందపడుతున్నాడు. దర్శనం సూపర్ ఉంది అనుకుంటున్నాడు. తర్వాత చూశాడు, ఊరి దర్శనం కాదు, నిజమే అని. ఇప్పుడు పేతురు వెళ్ళడానికి చాలా ఉన్నాయి ప్రదేశాలు, కానీ పేతురు ఎక్కడికి వెళ్ళడం రాస్తుందో తెలుసా? సంఘం ఎక్కడైతే కూర్చుండి అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తుందో పేతురు అక్కడికే నడిపించబడ్డాడు. అంటే ప్రార్థనకు, సంఘముగా సామూహికంగా చేసినటువంటి ప్రార్థనకు ఎంత పవర్ఫుల్ జవాబు ఉందో ఒక్కసారి చూడండి మీరు. డైరెక్ట్గా దేవదూతే వచ్చాడు. వాళ్ళు ఏమైతే అడిగారో అవి మొత్తం ఆమేన్ అన్నాడు దేవుడు, జరిగినాయి. ఇప్పుడు చెప్పండి, సహవాసంగా, సంఘంగా, 2-3గా లేకపోతే అనేకులంగా చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమైంది ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు చెప్పు, నేను సింగిల్, అది ఫ్యామిలీ అని ఉంటుందా? కుటుంబం కలిసి ప్రార్థించరు. నేను చెబుతున్నా, ప్రతి క్రైస్తవ కుటుంబంలో దురాత్మల దాడి ఉంటుంది, శత్రువు దాడి ఉంటుంది. లోకస్తులకు ఉన్న ఐక్యత క్రైస్తవ కుటుంబాల్లో ఉండదు. ఎందుకో తెలుసా? క్రైస్తవ కుటుంబాలు నిజంగా ఐక్యమైనాయా, కలిసి ప్రార్థించాయా, సాతానుగాడి కోటలు బీటలు వారతాయి. సైతానుగాడి కోటలు బీటలు వారతాయి. అందుకే వాడి వర్క్ అంతా కూడా ఊరు బయట ఉన్న మర్రి చెట్టు త్వరల్లో, శ్మశానాల్లో, పాడుబడ్డ బంగళాల్లో, ఏది సినిమాల్లో చూపిస్తారే అక్కడ అనుకుంటున్నారు. నో, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన్ని నమ్మి, ఆయన్ని విశ్వసించి, ఆయన్ని సేవించే కుటుంబాల మీద వాడి కన్ను, ఆ ఫ్యామిలీస్ మీద వాడి దాడి, వాటి మీద వాడి కను దృష్టి, వాళ్ళని విచ్ఛిన్నం చేయడానికి
ఐక్యత చెడగొట్టడానికి, వాళ్ళలో భక్తి చల్లార్చడానికి, వాళ్ళలో లోకాశలు రెచ్చగొట్టడానికి, వాళ్ళలో ఆత్మీయతను దిగజార్చడానికి, వాళ్ళని శరీరానుసారమైన మనసుకు తిప్పడానికి, వారి పిల్లల ఆలోచనలు చెడగొట్టడానికి, వాళ్ళ భక్తిని పాడు చేయడానికి, వాళ్ళలో దైవిక ప్రేమ లేకుండా చేయడానికి, వాడి పనంతా కూడా క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సమాజాలు, దైవ సేవకుల కుటుంబాలు, వీటన్నిటిని వాడు టార్గెట్ చేస్తాడు. చాలా క్రితం చెప్పా దురాత్మల డ్యూటీ ఎక్కడ అని ఒక అంశం. ఇప్పుడు అంశాలకు టైటిల్ రాయట్లేదు, అప్పుడు అంశాలకు టైటిల్ వచ్చినాయి. దురాత్మల డ్యూటీ ఎక్కడ అని. కనీసం 200 మంది చర్చి సంఘం ఉన్నటువంటి ఒక చర్చికి సైతానుగాడు ఒక్కటే దయ్యానికి డ్యూటీ వేశాడంట. ఆ మందిరంలో 200 మంది ఆరాధిస్తారు. ఆ 200 మందిని ఎఫెక్ట్ చేయడానికి ఒక్క దయ్యాన్ని ఆర్డర్ వేసాడంట. ఒక్క దయ్యానికి డ్యూటీ వేసాడు అక్కడ. ఒక చోట ఒక ఇల్లు ఉందట. ఆ ఇంట్లో ఒక ముసలమ్మ మాత్రమే ఉంటుంది, ఒక సింగిల్ పర్సన్, ఒక ముసలమ్మ. ఆమె దగ్గర మాత్రం 200 దెయ్యాలను డ్యూటీ వేసాడంట. 200 దెయ్యాలని ఒక్క ముసలావిడ దగ్గర, ఒక పెద్దావిడ దగ్గర 200 దెయ్యాలైంది. 200 మంది సంఘం ఉన్న దగ్గర ఒక దెయ్యమైంది. మీకు డౌట్ రావాలిగా, ఇప్పుడు ఒక దెయ్యం ఎక్కడ ఉండాలా? ఒక ముసలమ్మ దగ్గర ఉండాలా. 200 దెయ్యాలు ఎక్కడ ఉండాలా? 200 సంఘం దగ్గర. అంటే మనిషికి ఒక దెయ్యం కాడికి, అంతేనా? కానీ రివర్స్ అయింది. ఆమె దగ్గర ఏమో 200 దెయ్యాలు ఉన్నాయి, ఇక్కడేమో ఆ ఒక దెయ్యానికి కూడా డ్యూటీ లేదు, నిద్రపోతుందంట. నీలాంటి వాడు అడిగాడు ఎవరిని? సాతానుకు సంబంధించిన వాళ్ళు ఉంటారుగా, ఆడి అధికార దూతలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కానీ అడిగాడు, ఏంటి మీ వాడు ఒట్టి విరిమాలోకం లాగా ఉన్నాడు, మీ రాజు, మీ పాతాళ రాజు. 200 మంది సమూహం దగ్గరేమో ఒక మనిషి, ఒక దూతను వదిలిపెట్టి, ఒక దయ్యాన్ని వదిలిపెట్టి, ఒక ఆవిడ దగ్గర 200 పెట్టాడు. అంటే అప్పుడు వాడు చెప్పాడు, మేమేం తిక్కలోళ్ళం కదరా, మీరే తిక్కలోళ్ళు. ఇక్కడ సంఘం అని పేరుకు 200 మంది ఉన్నారు కానీ మొత్తం బుస్సే. అదిగో చూడు, వాళ్ళ అవతారాలు చూడు. లోపల తిరిగేవాడు తిరుగుతున్నాడు, కూర్చునేవాడు కూర్చుంటున్నాడు, ఆడేవాడు ఆడుతున్నాడు, పాడేవాడు పాడుతున్నాడు. చెవుల వస్తువుల గురించి, మెడలో వస్తువుల గురించి మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు, చీరల గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, నిద్రపోయేవాడు నిద్రపోతున్నాడు, ప్రసంగం చెప్పేవాడు ఏం చెబుతున్నాడు వాడికి అర్థం కావట్లేదు. ఇదంతా గందరగోళంగా ఉంది. తాము ఎందుకు కూడుకున్నారో తమకే తెలియదు అన్నట్టు ఉంది. ఈ గందరగోళంలో ఇంకా ఇక్కడ 200 మంది ఎందుకురా? ఎవడికి ఏం అర్థం కావట్లేదు, ఎవడికి ఏ భక్తి లేదు. లేనప్పుడు ఇక్కడ ఎందుకు అంతమంది? అది ఉన్న ఒక దయ్యానికే డ్యూటీ సరిగ్గా వర్కౌట్ కాక నిద్రపోతున్నాడు వాడు కూడా. ఎందుకు? ఎవడన్నా ఒకడు ఖచ్చితంగా భక్తిగా దేవుణ్ణి ఆరాధిస్తుంటే వీడికి డ్యూటీ, వాడిని చెడగొట్టే పని. కానీ అక్కడ ఎవరు అట్లా లేరు. ఎవడు దారు వాడిది. మళ్ళీ అందరూ కలిసి చర్చిలో ఉన్నారు. స్తోత్రం. అవునా? నిజమే. మరి ఒక్క ఆవిడ దగ్గర 200 దయ్యాలు అట్లా అన్నావు, బాగుంది. ఈ ఒక్క ఆవిడని చూడు, ఈమెకంతా అయిపోయింది, జీవితం చరమదశకు వచ్చింది. ఆ వచ్చిన ఈమె ఏదో అంత గుక్కడి తిని ఆ బెడ్ మీద కదలకుండా పండుకోకుండా ఈ ముసలావిడ వాళ్ళని వీళ్ళని పోగు చేసి, లేకపోతే ఊరు లేకపోతే ఆమెనా తెంపు లేకుండా ప్రార్థన చేస్తుంది. కూసున్న ప్రార్థనే, నిలబడ్డా ప్రార్థనే, పడుకున్నా ప్రార్థనే. ఎవరన్నా దొరికితే అమ్మా రారా ప్రార్థన చేద్దాంరా అని పిలుచుద్ది. ఎవరన్నా అబ్బాయి అయ్యా కొడుక కుమారుడా దయ్యా ప్రార్థన చేద్దాంరా అంటదే. మామూలు ముసలమ్మ కాదు ఈ ముసలమ్మ. అంతా అయిపోయింది, కదలకుండా బొబ్బవచ్చు కదా అంత దీన్ని. ఆత్మల కోసం, మా కార్యాలన్నీ విచ్ఛిన్నం అవటం కోసం నిత్యము మానక ప్రార్థన చేస్తూ ఉంది. ఆమెని ఏ ఆశ చూపించి చెడగొడదామన్నా దేనికి లొంగట్లా. ఏ పాయింట్లోనన్నా దొరికిద్దేమో పాడు చేద్దామని ఇన్ని దయాలు డ్యూటీ వేసుకున్నాయడా. ఏమండి, ఊరు బయట మర్రి చెట్టు త్వరల్లో ఉన్నాయి దయాలు. సరిగా చెప్పండి, ఆడున్నాయా? పాడుపడ్డ మంగళాల్లో ఉన్నాయా? శ్మశానాల్లో ఉన్నాయా?
కాదండి, మనుషుల మధ్యలో ఉన్న ఈ దెయ్యాలు. చప్పట్లు వద్దులే, అదిగో పట్టువాకండి, మీకు దండం పెడతాను ఏమండోయ్. ఏళ్ళు చప్పట్లు అన్న మాట పెట్ట బాధటమే. పాడుబడ్డ బంగళాల్లో, శ్మశానాల్లో, మర్రి చెట్టు త్వరల్లో కాదు, ఆటికేం పని, అక్కడ ఏం డ్యూటీ ఉందా? మహా ఉంటే డ్రింక్ మాస్టర్లు ఉంటారు ఆడ, వాళ్ళు ఆల్రెడీ వాటితో రిలేషన్ కలిగే ఉంటారు. ఇక వాళ్ళ మధ్యలో ఏం పని? వాళ్ళు ఆల్రెడీ బుక్ అయిన వాళ్ళేగా, బుక్ అయ్యే కదా చీకట్లో పోయి కూర్చొని గుట్టా తాగుతుంది. కాబట్టి ఆల్రెడీ వాళ్ళ చేతికి చిక్కారు వీళ్ళు, కాబట్టి వాటి దగ్గర డ్యూటీ, వాళ్ళ దగ్గర డ్యూటీ ఏముంది? డ్యూటీ ఎక్కడంటే ఎవరు తప్పించుకున్నారో, ఎవరు దేవునికి కనెక్ట్ అయ్యారో, ఏ కుటుంబాలు దేవుని అయ్యాయో ఆ కుటుంబాలు ఇప్పుడు శత్రువైన సాతాను టార్గెట్. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఆలోచన చేయండి ఒకసారి, అబద్ధాలు ఆడకుండా నిజాలు చెప్పండి. ఇన్ని క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి, ఇంతమంది ఫ్యామిలీస్ కదా, యథార్థంగా చెప్పండి. డైలీ మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరిగిద్ది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది చేతులు ఎత్తుంది? ఇదిగో దేవుడు చూస్తున్నాడు, షో చేయొద్దు, నీ జాగ్రత్త. చూడండి, వేలాది మంది ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసి మొత్తం కలిపి ఒక 30-40 చేతులు కూడా లేవలా. మరి వేలాది మంది కుటుంబాలు వేయండి, ఎందుకని చేయట్లేదండి ప్రార్థన? నేను చెప్పనా, వర్కౌట్ అవుతుంది అక్కడ. ఎవరికి? దేవునికి కాదు. వర్కౌట్ చేస్తున్నాడు వాడు అక్కడ. మాయ్ ప్రార్థన చేస్తాను, నేను చేసుకుంటున్నాలే, నాకు ఏకాంత ప్రార్థన శాలేమన్నా చెప్పలా. అందుకు ఈ మాట కూడా చెబుతున్నా, అమ్మా నిద్రమొహం శాలేమన్నా చెప్పింది 2 ఉన్నాయమ్మా. ఏకాంత ప్రార్థన ఉంది, కలిసి చేయాల్సిన ప్రార్థన కూడా. మీరు వేటిని బంధిస్తారో, మీరు వేటిని విప్పుతారో. సంఘం అంతా కలిసి పేతురు సంఖ్యలను విప్పింది, పేతురు బయటికి వచ్చాడు. ఇప్పుడు కొట్టాలి. సంఘం అంతా కలిసి హేరోదు గాడి కుట్రను బంధించింది. వాడు ఏం చేయలేకపోయాడు. హేరోదు గాడి కుట్రను బంధించింది. వాడి కుట్రను బంధిస్తున్నాం దేవా, వాడు ఫెయిల్ అవ్వాలి, వాడి ఎత్తుగడల నాశనం అవ్వాలి. మేమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు యేసు నామములో విడుదల పొందాలి, మేము విడుదల చేస్తున్నాం. కథం వచ్చేసాడు బయటికి, దోతే దిగొచ్చాడు. చూడు మరి ఏం కార్యమో. ఈరోజు కూడా వస్తాడు నాయన దేవుడు, ఈరోజు కూడా దోత వస్తాడు. కానీ అలా ఐక్యంగా ప్రార్థన చేసే కుటుంబాలు ఎక్కడా? అరే, మన ఫ్యామిలీలో ఐక్యత చెడిపోతుంది, సమస్యలు చాలా ఉన్నాయి, జబ్బులు చాలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, కానీ కలిసి ప్రార్థించడం అనేది జరగట్లా. ఎందుకని? ఈరోజన్నా కళ్ళు తెరుద్దాం, ఈరోజన్నా తెలివి తెచ్చుకుందాం. మీరు అన్నాడు, ఆ మీరుని రౌండ్ కొట్టండి, కాస్త చురుగ్గా. మీరు అనేదాన్ని రౌండ్ కొట్టండి, ఆ 2 మాటలే, ఆ 2 అక్షరాలే రౌండ్ కొట్టండి. మీరు. ఈ మీరు అనే పదం ఈ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల వాడాడు. ఇంకా ఏం చెప్పాడు? మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన ఉదంతా మీకు గుర్తుంది కదా? ఎంతమంది గుర్తుంది? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి యేసు ప్రభు పెట్టిన స్టోరీ ఎంతమంది గుర్తుంది? ఇదంతా జరక్క మునుపు యేసు ప్రభు వారితో ఏమన్నాడు తెలుసా? వీరందరూ ఆకలిగొని ఉన్నారు, ఏమీ తినకున్నారు, మూర్ఛిలుదురేమో మార్గంలో, వారికి మీరు ఆహారం పెట్టండి, మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. ఆ మాట ఎక్కడుందో చూపిస్తారా? గతంలో చెప్పా. ఎరా బాగున్నారా? పదండి. పిల్లలు అనుకుంటా పోతున్నారు. చెప్పండి. నేను చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. అదిరా, అక్కడ ఉంటుంది, మీరు వారికి భోజనము పెట్టుడనగా. అండర్లైన్ చేయనా?
ఫస్ట్ పాయింట్ చెప్పా, మీరు కలిసి బంధించండి. అది ఫ్యామిలీగా కానీ, చిన్న సంఘంగా కానీ, పెద్ద సంఘంగా కానీ, ఏ సమస్య అయినా, అది రోగమైనా, బెడ్ మీద పడి ఉన్నోడైనా, నేను చెప్పిన మాట సీరియస్గా తీసుకొని చేసి చూడండి. ఆ బెడ్ మీద ఉన్నోడు రోగం దగ్గర లేకపోతే అప్పుడు అడగండి. కానీ నేను చెప్పనా, ఆ కుటుంబీకులకే నమ్మకం ఉండదు బతుకుతాడని. అంటే అన్నయ్య ఇది 4వ స్టేజ్ అంట అన్నయ్య. ఏడిది? క్యాన్సర్ 4వ స్టేజ్ అంట. 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్ వరకు రిపేర్ అయింది, కానీ 4వ స్టేజ్ అంటే ఇక క్లైమాక్స్ అన్నారు. అందుకని తెచ్చి ఇంటికాడ వండుకోబెట్టాం. అంతేలే అన్న, చేస్తాంలే అన్నయ్య, తప్పకుండా. మరి మనిషి ఇబ్బంది పడుతుంటే అసలు చూడలేక అల్లాడిపోతున్నాం అన్నయ్య. సరేనమ్మా, నేను కూడా ప్రార్థన చేస్తాను. బయట ఉన్నాయి అమ్మ, అయిపోయాడు అన్నయ్య, కలిపోయామ్మ గేడి. ఇందాక సగమే చూశానమ్మా, పెట్టి సగమే చూశానమ్మా, అమ్మాయి పెట్టుమా. అమ్మా ఇప్పుడు అన్నయ్య వచ్చి ఏం చెప్పాడు? మనం చేసిన బతికి సావడలేదు, అయిపోయింది. పాచిపోయిన అన్నం పాకానికి రాదమ్మా, టీవీ పెట్టు. అసలు ఎట్లా చూడబుద్ది అవుతుంది మరి నీకు టీవీ? ఎట్లా చూడబుద్ది, ఎట్లా ఇవన్నీ చేయబుద్ది అవుతుంది అంటే ఏం చేద్దాం అమ్మ, మరి ఆయన చూస్తుంటే నేను బాధగా, ఆ బాధ తట్టుకోలేక చూస్తున్నా. పనికిమా తుది శ్వాస విడిచేంత వరకు నిరీక్షణ వదిలిపెట్టకూడదు. ఆఖరి శ్వాస విడిచేంత వరకు కలిసి పోరాడాలి కదా. నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా ఆసక్తి ఉంటే. తీసేసుకున్నాడు అనుకో దేవుడు, ఇక ఇక ఆ విషయంలో చింత లేదు, అయిపోయింది. ఆయన చిత్తమైంది తీసుకున్నాడు. కానీ అది ఏదో ఒక రిజల్ట్. బతికించటమా, సంపటమా, బాగు చేయటమా, ఒక దారి చేయటమా తేలిందాకా మనమైతే పట్టొదలకూడదు కావయ్యా. పెద్ద అయినా చెప్పవయ్యా, పట్టొదలాలా? మాటలు అబద్ధమా? దేవుని మాటలు. మీరు కలిసి ప్రార్థించండి అన్నాడు, మీరు కలిసి బంధించండి అన్నాడు, మీరు కలిసి విప్పండి అన్నాడు. ప్రభువా, ఈ తెగులును యేసుక్రీస్తు నామములో బంధిస్తూ దూరపరుస్తున్నాం. యేసు నామములో ఇతనికి స్వస్థత విడుదల చేస్తున్నాం తండ్రి అని నూనె రాసి రోజు ప్రార్థన చేయ కుటుంబం కలిసి. ఎందుకు రాదు? అప్పులు 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 అప్పులని జుట్టు బీక్కుంటున్నారు. దానికోసం తలో దిక్కు వెళ్ళి నానా బాధలు పడకపోతే కలిసి మోకాళ్ళేయండి. ఏ దారి చూపిస్తాడో, నీకే దారి లేకపోవచ్చు, ఆయనకి 14 దారులు ఉన్నాయి, నీకేం తెలుసు? నీ బిడ్డకి ప్రయత్నం, ఉద్యోగ ప్రయత్నం, లేదా పెళ్లి ప్రయత్నం, ఏదో నలుగుతున్నావు, గుండెలో గాయమైపోయింది, బిడ్డ ఈడు మించిపోతుంది, వయసు పెరిగిపోతుంది, ఆడపిల్ల అయిపోయింది. మగవాడైతే 40 ఏళ్ళకైనా ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. ఆడపిల్లకి కష్టం. కూర్చో, నీ బిడ్డల్ని కూర్చోబెట్టుకో, మోకాళ్ళేయండి, అందరూ కలిసి కన్నీరు గార్చండి, ప్రార్థన చేయండి. మీరు చేయండి. దేవుడు కదలడా? కార్యం చేయడా? సంఘము వారు కలిసి ప్రార్థించినప్పుడు అక్కడ చెరసాల సంఖ్యలు దిగిపోయాయి కదా, తలుపులు విడిపోయాయి కదా, 16 మంది నుంచి బయటకు వచ్చి నేరుగా వచ్చేసాడు కదా. ఏమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? గుర్తుపెట్టుకో, సింగిల్గా ప్రార్థన అవసరమే, కానీ సామూహికంగా కూడా మనం ప్రార్థన చేయాలి. అది ఫ్యామిలీగా అండ్ సంఘంగా కూడా. ఎంతమందికి అర్థమైంది తమ్ముడు? నేను చెప్తామే నా పని, కానీ నాకు తెలిసి ఇంటికి పోయి మీరు చేయరా పని. చేయకపోతే ఎడుతానే తిరుగుతాను, నేను చేసేది ఏముంది? కానీ నేను ఆ పని చేశాను. ఆ పని చేయటం ద్వారా చాలా విషయాల్లో విజయం చూశాను. అందుకే ఇంతసేపు మొత్తుకొని చెబుతున్నా. ఇవాళ రోజు ఏ రోజో తెలుసా? ఇది జనవరి 14. కరెక్ట్గా ఇదే టైంకి ఘోరమైన విషాదంలో ఉంది నా ఫ్యామిలీ. ఇదే రోజు, ఇదే టైం నా తోడబుట్టింది కరెంట్ షాట్ కూడా చచ్చిపోయింది ఈరోజు, ఇవాళ రోజు. యేసు ప్రభు తెలియదు, కరడుగట్టిన విగ్రహారాధన, పిచ్చి పూజలు, చచ్చిపోయింది కూడా. ఆ రోజు పూజ చేసే చచ్చిపోయింది. అమ్మవారి భక్తురాలు. టీవీలో సీరియల్ వస్తుంది, శక్తి నాటిక, 2002వ సంవత్సరం. మీకేమన్నా గుర్తుంటే ఒకసారి వెనక్కి కొంచెం వెళ్ళి చూసుకోండి. ఆ టైంలో ఈ నాటిక వచ్చింది టీవీలో. కరెక్ట్గా
11 దాటిన తర్వాత సంథింగ్ ఆ టైంలో వచ్చింది, అది 1 గంట లోపు. వస్త్రాలు శుభ్రం చేసుకుంటా నాటిక చూస్తుంది టీవీలో. పిల్లలు బయట 2వ స్టేర్లో గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు. సంక్రాంతి గాలిపటాల పండగ. ఆ గాలిపటం పోయి చెట్లో తగులుకుంది. పిల్లల్లో కూడా గాలిపటం తీసిమన్నాడు. టీవీలో శక్తి నాటికి వస్తుందని కూతుర్ని, అమ్మాయి తర్వాత సీన్ ఏమొచ్చిందో చూడు, అమ్మవారి నాటికి వస్తుంది. అప్పటికి పూజ అయిపోయింది, భారీ రేంజ్లో చేసింది పూజ. పూజ అయిపోయి అన్ని కార్యక్రమాలు అయిపోయి, పిండి వంటలు అయిపోయి, అంతా అయిపోయి భర్త సినిమాకి వెళ్ళాడు. ఈమెమో అమ్మవారి నాటికి వస్తుంది, అమ్మాయి కూర్చో, తర్వాత సన్నివేశం చెప్పు, గాలిపట్టం తీసి ఇచ్చొస్తా వాడికి అని బయటకు వచ్చింది తడి చేతులతో. తను ఇనప సొవ్వ తీసుకొని ఆ చెట్లో పెట్టింది. అది రైల్వే స్టేషన్కి వెళ్ళే కరెంటు తీగలు ఉన్నాయి, పెద్ద లైన్. ఫలక్నుమా రైల్వే స్టేషన్ సమీపంలో ఆ చెట్లో గుండా వెళ్ళినాయి. ఇవి కనపడలా. గాలిపటం కోసం ఈ ఐరన్ రాడ్ అట్లా ఉంచింది, అది లాగేసింది. స్పాట్ 1, 2, 3 అవుట్. బర్రమని సౌండ్ వచ్చింది, చచ్చిపోయింది. స్పాట్ డెడ్. కుటుంబం అంతా కూడా పెను విషాదంలో. అప్పటి వరకు మా ఫ్యామిలీకి అప్పులు, బాధలు, ఇతరత్ర సమస్యలు ఉన్నాయి, కానీ మరణాలు లేవు. మా కుటుంబ సభ్యుల్లో మొదటి మరణం ఆమెదే. అది జీర్ణం కాల. ఎన్ని అప్పులైనా తిప్పలైనా అందరం బతికున్నాం, బాగున్నాం, అంతవరకు చాలని సంతోషించాం. ఆ రోజున మా చెట్టు కొమ్మల్లో ఒక కొమ్మ తెగిపోయింది. ఇక అది మాకు జీర్ణం కాలేదు. చాలా కన్నీళ్ళు, అందరం కలిసి ఏడ్చుకొని గందరగోళం అయిపోయాం. ఆర్థికంగా చితికిపోయాం, నిలవ నీడ లేకుండా అయిపోయాం. ఈ ఊరు ఆ ఊరు అని దేశ దిమ్మర్లమయ్యాం. చివరికి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా లాస్ అయ్యాం. ఇప్పుడు ఈ దశలో ఎవరు దిక్కు? చచ్చిపోవాలని నిర్ణయించుకున్న కుటుంబం కలిసి ఆ గొడవ, ఆ అల్లరి, ఆ శోధన, ఆ అశాంతి, అప్పులు, బాధలు, వేదనలు, ఈ దారుణం. అదొక వేదనాకరమైన రోజు ఈరోజు. నా జీవితంలో నేను చాలా ఇబ్బంది పడ్డ రోజు ఈరోజు. చాలా చేదును అనుభవించిన రోజు ఈరోజు. కానీ ఆ తర్వాత ఈరోజు నిద్రించిన రోజు అనుకోండి. ఇక్కడ నుంచి లెక్క వేసుకుంటే 3 నెలలు, మార్చి నెల 3వ నెలలో ఒక రాత్రి వేళ ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో, 3 నుంచి 4 మధ్యలో ఆ నైట్ ఈమె తలంపుల్లోనే నేనున్నాను. నన్ను చాలా ప్రేమించిన సోదరి, నేను కూడా బాగా ప్రేమించిన సోదరి. మిగిలిన అక్కలు ఉన్నారు, వారు ప్రేమిస్తారు, నేను వారిని కూడా ప్రేమిస్తా. కానీ ఈమె ఇంకెక్కువ క్లోజ్. ఎందుకంటే చాలా అనుభవాలు, జ్ఞాపకాలు ఈమెతో ఎక్కువ ఉన్నాయి నాకు. ఆ రాత్రి నేను యేసుప్రభుని ఎరగను. యేసుప్రభు అంటే నచ్చదు. దూషించిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. యేసుప్రభుని ద్వేషించిన వాళ్ళలో నేను ఒకడిని. యేసుప్రభు నమ్మిన వాళ్ళకి, యేసుప్రభుకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్ళలో నేను ఒకడిని. ఇవన్నీ చేశాను, చేయలేదని చెప్పట్లా. కానీ ఆ రాత్రి మరణాపేక్ష కలిగి ఉన్నాను నేను. నా సాక్ష్యం మీరు వినే ఉంటారు, అందరు వినే ఉంటారు. ఆ రాత్రి విరక్తిలో ప్రాణం ఎలా తీసుకోవాలి, సింపుల్గా ఎలా చావాలని ఆలోచించుకుంటున్నా. ఇక జరిగే దారుణాలు చూడలేము. ఇప్పటిదాకా అప్పులు, బాధలు, విమర్శలు, నిందలు, అవమానాలు, దేశదిమ్మరి బతుకులు. ఇక చావులు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా జరగబోయే దారుణాలు అవి చూడలేము. దానికంటే ముందు మనం పోవటం మంచిదే అని నా గురించి నేను ఆలోచించుకున్నాను. ఆ రాత్రి జీవం గల దేవుడు నా జీవితంలోకి ప్రవేశించాడు. నాకు తెలియదు, ఆ రాత్రి నజరేయుడగు యేసు అడుగులు నా ఇంటి వైపు నా దగ్గరికే నడుస్తున్నాయి. నిజంగా ఆయన నా జీవితంలో ప్రవేశించి నా లైఫ్ను ఒక విప్లవాత్మకమైన మలుపు తిప్పాడు ఆయన. నేను తెలుసుకున్నాను, దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఏందో తెలుసుకున్నాను. ఆయన మాట్లాడే దేవుడు అని తెలుసుకున్నాను.
ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. ఆయనే సృష్టికర్త అని తెలుసుకున్నాను. ఆయనే ఏ పాపము లేని పరిశుద్ధ దేవుడు అని తెలుసుకున్నాను. నేను సేవించిన వాళ్ళంతా నాలాంటి సామాన్య బలహీనలైన మానవులే అని తెలుసుకున్నాను. నేను అప్పటి వరకు మొక్కి ఆరాధించిన వాళ్ళు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యముల అరిషడ్ వర్గాలకు బానిసలని తెలుసుకున్నాను. నాలో పనిచేసిన ఐహిక విచారాలు వాళ్ళలో కూడా పనిచేసినాయి. నేను మొక్కిన వాళ్ళంతా నాలాంటి బలహీనలైన మనుషులేనని తెలుసుకున్నాను. నేను ద్వేషించిన వాడు, దూషించిన వాడు, వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాడే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. నేను తెలుసుకొని నేను అనుభవించి చెబుతున్నాను ప్రియులారా. వచ్చి నేను నా ఫ్యామిలీకి చెప్పుకోవటం మొదలుపెట్టాను. మొదట వాళ్ళు నన్ను ఎగతాళి చేసిన, తృణీకారంగా మాట్లాడిన, తర్వాత ఉన్న బాధల్ని బట్టి చిన్నగా ఒక్కొక్కరిని బ్రతిమలాడటం మొదలుపెట్టాను. మా తల్లికి చెప్పాను, మా నాన్నకి చెప్పాను, నా భార్యకి చెప్పుకున్నాను. ఏం జరిగింది తెలుసా? మొదట వాళ్ళు లక్ష్య పెట్టకపోయినా అంతా ఒక నెలన్నరలోనే నా మాటకు విలువనిచ్చారు, గౌరవాన్ని ఇచ్చారు. సరే, ఇన్ని చూసాం, ఇన్ని చేశాం. అబ్బాయి చెబుతున్నాడు, కలిసి ప్రార్థన చేద్దాం, ఏమైంది? సరే, అబ్బాయి చెప్పినట్టే చేద్దామని నాతో పాటు మోకాళ్ళు వేశారు. నా ఫ్యామిలీ నిజంగా ఈరోజు పిల్లలు, పెద్దోళ్ళు, కుటుంబాలు అయిపోయి పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. ఆ రోజు అమ్మ, నాన్న, నేను, నా భార్య, అన్న, వదిన, ఆడపిల్లల నలుగురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళే. మాది 6 పెద్దలు కలిగిన కుటుంబం, చిన్న పిల్లలు కలిగిన కుటుంబం. ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే నా ఇల్లు ఒక దేవాలయంలాగా అనిపించింది నాకు. మోకాళ్ళుని అందరూ, ప్రభా ఈ బంధకాల్లోంచి మమ్మల్ని విడిపించి, పరిస్థితుల్లోంచి విడిపించని కన్నీరు మున్నీరై ప్రార్థన చేస్తూ ఉంటాయి. దేవుని సన్నిధి మా మధ్యన అనుభవించాం. ఆనాడు కనీసం బాప్తిజం కూడా పొందక మునిపే ఆనాడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఈరోజు అక్షరాలు నెరవేరుతుంది. ఆ వాగ్దానం నిలవరమైన నివాసం లేక ఉన్న నివాసాన్ని తాకట్టు పెట్టుకొని అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టలేక, ఎక్కడ రూపాయి పుట్టుదల లేక, దినమంతా అందరం కష్టపడి పనిచేసి రూపాయి సంపాదించిన పసిపిల్లలకి అంతా కొని చేతులు వేయకుండా అన్ని డబ్బులు తీసుకెళ్లి చీటీపాట్లకి, ఫైనాన్సులకి, వడ్డీలకి కట్టుకుంటా రేషన్ బియ్యం, పచ్చడి మెతుకులతోనే బ్రతుకు తెల్లార్చుకున్న దీన స్థితి. బుర్రలో పనిచేయాలా, ఎట్లా బయటపడాలో అర్థం కావట్లా. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, కుటుంబంలోని వ్యక్తులను కోల్పోతున్న పరిస్థితుల్లో కలిసి ప్రార్థించడం మొదలుపెట్టాం. మరి అదే కదా చెప్పింది, భూమి మీద ఇద్దరు తాము ప్రార్థనలో అడిగేదాన్ని గురించి ఏకీభవించి అడిగితే నేను దాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడాడు. అమ్మ నా మాటినమా, నాతో కలిసి మోకాళ్ళే మా ప్రార్థన చేద్దాం. ఎస్తేర్, ఇప్పుడు నా భార్య ఎస్తేర్, నా భార్య పేరు రమణ. మోకాళ్ళే ప్రార్థన చేద్దాం. వాళ్ళని ఇద్దరిని మోకాళ్ళు, తర్వాత మా నాన్న అందరూ మోకాళ్ళు వేసి కుటుంబం మొత్తం ప్రార్థన చేయటం మొదలు. ఇక్కడి నుంచి నిలవరమైన నివాసం కూడా లేకుండా అంతా తాకట్టు పాలై వెళ్ళిపోయినారు. మాకు వాక్యంలోంచి మాట్లాడాడు. ఎక్కడి నుంచి మీరు బయటికి బయలుదేరి వచ్చారో అదే స్థలమును నేను మిమ్మల్ని మరలా నాటెదును, మిమ్మల్ని స్థిరపరుస్తాను. అక్కడే నా స్తుతుల మందిరమును నిర్మిస్తాను. యెహోవా మందిరమునకు నిత్యము స్తోత్రార్పణలు తీసుకొచ్చేటువంటి స్వరములు అక్కడ వినబడేటట్టు నేను చేస్తానని గ్రంథంలోంచి దేవుడు మాట్లాడాడు. పాడుగాను నిర్జనముగాను ఈ స్థలము పాడుగానున్నది, ఇందులో జనులు లేరు అన్న ఆ చోటనే నేను మిమ్మల్ని నాటెదును, మిమ్మల్ని మరలా ఆశీర్వదిస్తాను అని ఒక్కొక్క వాగ్దానం ఇచ్చాడు. వాక్యంలోంచి ఇచ్చినవన్నీ నెరవేర్చి, నిజంగా ఇది ఎలా జరుగును అనుకున్నా అది నాన్న. కానీ ఏ నివాసంలోంచి మేము శాపగ్రస్తులంగా బయటికి వెళ్ళామో ఆ నివాసమే ఈరోజు దేవాలయం, శాంతినగర్లో ఉన్నటువంటి మొదటి ప్రార్థనా మందిరం, తండ్రి సన్నిధి ప్రార్థనా మందిరం. అది ఆ పాక నా ఇల్లు. అప్పుడు ఆ ఇల్లు మందిరం చేసి పడేశాడు. ఆ తర్వాత అదే ఒక రేకుల షెడ్ లాగా ఇంకా పెంచి విశాలమైన మందిరంగా చేశాడు. అది చాలక ఆ బజార్లంతా కూడా కూటం జరిగింది. అది చాలక ఇటు వచ్చాం. ఈరోజు ఇలా చేశాడు దీన్ని.
ఇదంతా కలిసి మీరు ప్రార్థన చేయండి. మీరు 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 అన్న మాట పట్టుకొని రండి, కలిసి ప్రార్థన. ఏమండి, ఫ్యామిలీకి ఒక్కరన్నా ఇలాంటి వాళ్ళు ఉండాలి కదండి. కుటుంబానికి ఒక్కళ్ళన్నా అందరినీ కలిపి ప్రార్థనకు మోకాళ్ళింపు చేసే వాళ్ళు ఉండాలి కదండి. అందరే బలహీనలు అయితే ఎట్లా అండి? ఎట్లా బాగుపడతారు? ఎలా కుటుంబాలు బయటపడతాయి? దేవుడు చెప్పింది చేయాలి. నేను చెప్పింది మీరు గ్రహించగలిగితే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఈరోజు సాయంత్రం నుంచి మొదలు పెట్టండి. ఒక్కసారి చూడండి, ప్రార్థించండి, సమస్యలు ఎత్తండి దేవుని ముందు. మీ ప్రతికూలతలు ఏమిటో తెలియజేయండి, కన్నీరు విడవండి. మీకు మనసుంటే రాత్రులు మేలుకొని ప్రార్థన చేయండి. కలిసి పోరాడండి. దానికి శక్తి ఎక్కువ, దానికి బలం ఎక్కువ, దానికి పట్టెక్కువ, దాని ఫోర్స్ వేరు. ఎంతమందికి అర్థమైంది తమ్ముళ్ళు? నా మాట వినండి, చెప్పింది చేయండి. అది మొదటి సంఘం. అది సరిపోక బయట కూర్చున్నారు. ఇల్లే పక్కన పందిరి వేసుకున్నాం. మా ఇంట్లో గొడవలండి. అంతకుముందు అన్ని బాంబులే, ఎవరు ఇంచదగ్గం, ఫైటింగ్లే. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా మనశ్శాంతి ఉండదు. మేము కొట్టుకుంటాం, వాళ్ళు తీర్పు తీర్చాలి. వాళ్ళని కూడా తిన్నాయం. మాకేంద్రా ఈ కర్మ అనుకుంటారు వాళ్ళు. నిజం నేను చెప్పేది. మేము ప్రశాంతంగా ఉంటాం, మా ఇళ్ళ పక్కన వాళ్ళు ప్రశాంతంగా ఉన్నాయో. ఇక్కడ ఉందో సాక్షి అడగండి. మా చిన్నమ్మే, వాళ్ళకు ఒక నరకం. మేము ఫైటింగ్, మా ఇంట్లో ఫైటింగ్ జరిగిందంటే ఇక వాళ్ళు కూర్చోవాలి. పాప టిఫిన్ చేయడం కూడా మానుకొని కూర్చోవాలి. వినకపోతే మళ్ళా మొహమాటం. ఒక రకంగా చెప్పాలంటే దెయ్యాల కొంప దేవాలయంగా మార్చాడు ఆయన. మూడు బారిన జీవితాలను చిగురింపజేస్తాడు, మారా అనుభవాన్ని మధురంగా చేస్తాడు అని పాటలో కాదు, దేవుని మాటలో కాదు, నా బ్రతుకులో అనుభవించాను నేను. యేసు ప్రభు నుంచి మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం ఏదైనా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒకటే తీర్మానం చేశాం, ఇంకా రెండో దానికి మొక్కద్దు, ఈ కనపడదానికి వెళ్ళొద్దు. ఓ అబ్బా 25-30 మొక్కులు మొక్కాం, ఒక్కటి కూడా తీర్చలా. జుట్లు పెంచుకొని ఉన్నాం. పిల్లలు పవన్కి పిలక మొత్తం బార్బర్ షాప్కి వెళ్ళి మొత్తం క్లీన్ చేయించుకున్నాం. మొక్కు లేదు. దేవునికి స్తోత్రం. అది పరిస్థితి. అర్థమైంది కదా తర్వాతి పదం? మొక్కు లేదు, ఒక్కడ కూడా తీర్చలా. కొంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చునే వాళ్ళు కాస్త అటు ఇటు కాస్త ఇటు ఉండేవాళ్ళు ఉంటారు. అయితే ఈ ఒడ్డు లేకపోతే అటు పోదామని. అబ్బే, అట్ట 2 పడవల మీద కాళ్ళు లేవు.
ఇక యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలిసింది. ఇక చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన, ఉంచిన, తీసిన, ఏం చేసిన ఆయనే. నీ ఊపిరికి ఆయనతోనే. సావు వస్తే సావటమే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే. ఒక్కటే తీర్మానం, కలిసి ప్రార్థన చేశాం. ఎన్ని కార్యాలో ఒక తల్లిని ప్రేరేపించాడు ఇక్కడ. ఏమని ఫోన్ చేసిందో తెలుసా? మీరు ఎన్ని బాకీలు అయితే ఉన్నారో దానికి కావలసిన డబ్బు మొత్తం నేను ఇస్తారమ్మని ఫోన్ చేసింది. మనుషుల హృదయాలు ఆ కనికరం ఎవరు పుట్టిస్తారండి? మనుషులు కలిగిద్దా? మరి కలిగేదైతే అప్పటికి చాలా సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్నావు, ఎప్పుడో చెప్పాలి కదా. మరి ఎందుకండి ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె అలా స్పందించింది? ఆయన మాట్లాడాడండి. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధమే. మరి ఆయన మాట్లాడాడు. అప్పైనా ఇచ్చేవాడు ఎవడు? 100 రూపాయలు ఇరు. అలాంటిది లక్షల రూపాయలు తీసుకొచ్చి అప్పచెప్పి, ఓ ఎక్కడెక్కడ నువ్వు డబ్బు కట్టుకో. ఒక తల్లి. అర్థమైపోయింది మా వాళ్ళకి, దేవుని కార్యం జరుగుతుంది. మనం కలిసి కన్నీరు విడిచి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు. ఇంకా లోబట్టం మొదలుపెట్టారు. దేవుని బలీయమైన కార్యాలు, వాగ్దానం, నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవు. తప్పకుండా నీవు ఒకవేళ నీ ఫ్యామిలీతో కలిసి మొర్ర పెడతా ఉంటే, ఈ రోజు వరకు నువ్వు పోషింపబడుతున్నావు, ఆనందంగా ఉన్నావు, నీ పిల్లా జల్లతో పచ్చగా వర్ధిల్లుతున్నావు అంటే కలిసి నువ్వు ప్రార్థించిన ప్రార్థన ఫలం నా తండ్రి నీకు తన పిడికిలి విప్పిస్తున్న సహాయం. లేకపోతే కష్టమమ్మా, లేకపోతే కష్టం. ఈ రోజు నువ్వు ఇలా వర్ధిల్లుతున్నావు అంటే ఆయన కృప. 10 మందికి కనీసం ఒకరిద్దరికైనా సహాయం చేసే స్థితిలో నీ చెయ్యి ఉందంటే నా తండ్రి దయా దానం ఆయన నీకు ఇస్తే నువ్వు ఇవ్వగలుగుతున్నావు. సో ఇప్పుడు చెప్పండి, మీరు సహవాసం కలిగి ఉండాలి. కనీసం ఒకరు, ఒక ఆత్మీయుడు మరొక ఆత్మీయుడితో, ఒక ఆత్మీయురాలు మరొక ఆత్మీయురాలతో, కనీసం ఒకరితోనైనా ఆత్మీయులతో స్నేహం కలిగి సహవాసం కలిగి ఉండాలి. ఇది దేవుని మాట, అది మీ భద్రత. నాకెవ్వరొద్దు, నేను సింగిల్ అంటే కష్టం. ఇది రెండవది ఏంటి చెప్పండి? కుటుంబంగా కలిసి మనం దేన్ని బంధించినా అది బంధించబడుతుంది, దేన్ని విప్పినా అది విప్పబడుతుంది. అంతేకాదు సంఘముగా కలిసి మనం ప్రార్థన చేస్తే, ఇప్పుడు కూటాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? సంఘంగా అందరం ఇక్కడ ప్రార్థించాలి. ఇంటికి పోయి కూడా మనం అందరం కలిసి సంఘం కోసం చేతులు ఎత్తినప్పుడు ప్రతిరోజు సంఘం కోసం ప్రార్థన జరిగిద్ది. లక్షలాది మంది ప్రజలు గ్యాదర్ అవుతారు కనుక ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు, ప్రాణాపాయాలు కలగకూడదు, అగ్ని ప్రమాదాలు కలగకూడదు, షార్ట్ సర్క్యూట్స్ కాకూడదు, యాక్సిడెంట్స్ కాకూడదు, ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు. అర్థమైందా? అంత క్షేమకరంగా ఉండాలి. విషసర్పాల శోధన ఉండకూడదు, కనీసం కాళ్ళ జర్రి కూడా కనపడకూడదు. దేవుని సన్నిధి అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. ఆత్మలతో దేవుడు మాట్లాడాలి, హృదయాల్లో పరివర్తన జరగాలి, అనేక మంది ఆత్మల రక్షణలోనికి రావాలి. చేయాలి ప్రార్థన. పని పెద్దది కనుక దానికి బడ్జెట్ కూడా చాలా ఉంటుంది కనుక మనం ఎవరిని అడుగుతాం? మీరు సాయం చేయండి అని ఎవరిని అడగం. మోకాళ్ళ వేసి ప్రార్థన చేస్తాం. సంఘంగా మనందరి బాధ్యత. మనకుంటే వేసుకుంటాం తలా వచ్చేయి, లేకపోతే ప్రార్థన చేస్తాం. ఆ పెద్ద పనికి దేవుడే సహాయం చేయాలి. మనుషుల హృదయాలను ఆయనే ప్రేరేపించాలి. దేవుడు ఆశీర్వదించే ఆహారం శ్రేష్టంగా, రుచికరంగా, సమృద్ధిగా ఉండేటట్టు, దానికి కూడా కావలసిన ఏర్పాట్లు, కూరగాయల దగ్గర నుంచి, రైస్ దగ్గర నుంచి మొత్తం ఆయిల్ డబ్బాలతో సహా దేవుడు సమకూర్చాలి. కట్టెపుల్లతో సహా దేవుడు సమకూర్చాలి. ఎన్ని ప్రార్థనలు ఎత్తి పట్టాలి. ఎందుకంటే మనం కలిసి ఒక కుటుంబంగా దేవుడు మనల్ని చేశాడు. తండ్రి సన్నిధి కుటుంబం ఇది. తండ్రి సన్నిధి ఫ్యామిలీ. ఇక్కడే కాదు, ఈ ఫ్యామిలీ ఇప్పుడు అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఆ కుటుంబాలన్నీ ఆ రోజు అక్కడికి వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. మనము కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన మనకు కావాల్సిన అడిగినప్పుడు పరలోకం నుండి విప్పబడతాయి. దుష్టుడి కుట్రలన్నీ బంధించినప్పుడు బంధించబడతాయి అన్నీ. ఆమెన్. రైట్. మీరు కలిసి ప్రార్థించండి అన్నాడు. అలాగే మీరు కలిసి
ఏం చేయమన్నాడు? సహవాసం చేయండి అన్నాడు. స్నేహం చేయండి ఆత్మీయులు. మూడవది, మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. నువ్వు కాదు, మీరు. వినండి, యేసు ప్రభు శిష్యుల్ని పంపాడు ప్రకటించడానికి. సింగిల్గా పంపాడా, ఇద్దరుగా పంపాడా? తెలిసిన వాళ్ళు చేయొత్తండి. ఒంటరిగానే పంపాడు అన్నాడు చేతులు ఎత్తండి. చురుగ్గానే ఉన్నారు. లేదన్నా ఇద్దరిద్దరినిగా పంపాడు అన్నాడు చేతులు ఎత్తండి. ఆలోచించారా ఎందుకో? ఇద్దరిద్దరినిగా ఎందుకు పంపాడు? అవసరం కాబట్టి. ఇద్దరు కలిసి ప్రార్థించాలి, ఇద్దరు కలిసి ప్రకటించాలి, ఇద్దరు కలిసి పయనించాలి. అది దేవుని చిత్తం, అది మనకు క్షేమం. అందుకే ఇద్దరిద్దరిని, సింగిల్ పర్సన్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఇద్దరిద్దరుగా పంపబడ్డారు. దాని గురించి ప్రసంగిలో అద్భుతమైన మాట ఉంది, చూడండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, త్వరగా చూసేసేయండి, ముగించబోతున్నాను. 9వ వచనం నుంచి చూసుకో. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వాడిని లేవనెత్తును. అనుమానంగా చదవక జయుడు, మళ్ళొక్కసారి చదువు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వాడిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాణ్ణి లేవనెత్తువాడు లేకపోవును. ఇది చూసారా? అండర్లైన్ చేసుకున్నానా? నోట్స్ ఉంటే రాసుకోండి అమ్మా. సహవాసం యొక్క ప్రాముఖ్యత, సహవాసం యొక్క అవసరత, సహవాసం యొక్క ప్రార్థన అవసరత. చూడు ఎన్ని విషయాలు ఉన్నాయో. మీరు వారికి భోజనం పెట్టండి, మీరు వెళ్ళి ప్రకటించండి. నువ్వు వెళ్ళి అనలా, నువ్వు వెళ్ళి భోజనం పెట్టనలా, మీరు వెళ్ళి ప్రకటించండి. మీరు వెళ్ళి సర్వ సృష్టికి. మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం, మీరు వెళ్ళి సకల జనులను నాకు శిష్యులుగా చేయండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. మీరు వెళ్ళి, ఇక్కడ మీరు అని వాడాడు. సో ప్రకటించడానికి సింగిల్గా కాదు, కనీసం ఒకరు తోడు ఉండునట్లు. ఎందుకు? ఒకడు పడిపోయినా ఒకడు లేవనెత్తుతాడు. ఉభయుల కష్టము చేత మంచి లాభం దొరికిద్ది అన్నాడు. ఇద్దరు కలిసి కష్టపడితే మంచి లాభం దొరికిద్ది అన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఒక విచిత్రమైన మాట అన్నాడు, తీయగలరా? ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిసి 10,000 మందిని తరుముతారు అన్నాడు. ఆ మాట నేను మీకు చూపిస్తాను. అది చూసి అండర్లైన్ చేసుకొని అందులోని తీవ్రతను గుర్తెరిగి జాగ్రత్త పడండి. చదువునానా? ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం? ద్వితీయోపదేశ కాండంలో ఉంది. ఇందాక ప్రసంగిలో చెప్పాను, ఉభయుల కష్టము చేత మంచి లాభము, ఇద్దరు కలిసి కష్టపడితే మంచి లాభం దొరికిద్ది అని. ఇక్కడ అంటాడు, ఒకడు 1000 మందిని తరిమితే, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము చూడు, 30వ వచనం చూడు. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల యెహోవా వారిని అప్పగింపని ఎడల ఎట్లు ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలును. అదుగో, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 2,000 మందిని తరమాలి. ఒకసారి నాకెళ్ళి చూడండి బ్రదర్స్, అవునా? ఒకడు 1000 మందిని పారద్రోలితే ఇద్దరు కలిసి 2,000 మందిని. కానీ ఇక్కడ చూడ అసలు ఎంత అయిందో. సింగిల్ పర్సన్ 1000 మందిని ప్రభావితం చేస్తే
ఇద్దరు కలిస్తే 10,000 మంది ప్రభావితం అవుతారట. శక్తి ఎన్ని రెట్లు రెట్టింపు అవుతుందో ఊహించు. మరి ఎట్లాయా, నేను సింగిల్ మ్యాన్ని, నేను సింగిల్గా తిరుగుతాను, నేను ఒంటరిగా అందుకే చెప్పి వయసు అన్న హీ హోతా హే, అట్లా కాదు. ఈ ఆదివారం, ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా గుర్తుపెట్టుకొని, రాత్రి చెప్పాను ప్రార్థనలోని విశిష్టతలు, ఇప్పుడు చెప్తున్న సహవాసంలోని విశిష్టతలు. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ప్రతిదీ లేఖనం చూపించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. అంటే ఏంటో తెలుసా? రొట్టెలు పెట్టండి అనే కాదు, యేసయ్య మాటలు ఆత్మీయంగా కూడా అర్థం చేసుకోవాలి. మీరు మీ తోటి వారికి, నీతో పాటు కూర్చున్న వారికి దేవుని వాక్యాహారం మీరు కూడా అందించండి అని దాని అర్థం. నువ్వు కూర్చొని వాక్యం వినిపోవటమే కాదక్క, తెలియని అమాయకులు ఉన్నారు. వారికి యేసయ్యని గురించి భక్తి, ఆత్మీయత, ప్రార్థన ఎలా చేసుకోవాలో, దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, ఎలా సేవించాలో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, సంఘ సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో, భక్తిలో, ఆత్మీయతలో, పరిశుద్ధాత్మలో ఎలా కొనసాగాలో నువ్వు నేర్పించాలి కదక్క. ఏమక్క అన్నా, నీకు తెలియని అమాయకులు పాపం నీ పక్కన చాలామంది ఉన్నారు. వాళ్ళని కనీసం పరిచయం చేసుకొని, ఫ్రెండ్షిప్ చేసుకొని, కనీసం ఒక వ్యక్తిని బలపరచవచ్చు కదా. ఏమన్నా వస్తావు, బైబిల్ సంఖలో పెడతా, నేను ఆమెను అనగానే పొలోమని పోతావు. అడిగి బయటికి కాదు, లైన్లోకి పోతే పోయావు, తింటే తిన్నావు, అదే ఆనందం నాకు. తిన్నాడు, ఆ తిన్న తర్వాత, నా తపం తీరిన తర్వాత ఒకటి వలకరిస్తావా? ఎవడెట్టపోతే నాకెందుకు అన్నట్టు చిన్నగా బైబిల్ తీసుకొని, ఆ బైక్ తీసుకోను, ఆ బండి తీసుకోను, ఆ కాలు నడకను పోతావు సైలెంట్గా. నో, అట్లా కాదు కదా. ఇతరులతో నోరు తెరిచి మాట్లాడాలి. యేసయ్య ఏం చెప్పాడు? మీరు వారికి భోజనం పెట్టండి అని చెప్పాడు. మీరు తినండి కాదు, మీరు పెట్టండి. మీరు తినండి, పెట్టండి. మార్కు సువార్త చూపించాను ఇందాక వచ్చిందాన్ని. చూడండి, మీరు వెళ్ళండి, మీరు భోజనం పెట్టండి, మీరు ప్రకటించండి, మీరు శిష్యులనుగా చేయండి, మీరు బంధించండి, మీరు విప్పండి, మీరు కలిసి ఏకీభవించండి, అది నేను ఇస్తా. ఇప్పుడు ఎన్ని మీర్లు? చాలా మీర్లు వచ్చినాయి కదా. ఇంకొక మీరు కూడా చూపిస్తా. మీలో ఎవడైనా రోగి అయి ఉన్న ఎడల, ఎవరో ఒక అయ్యగారిని చూసుకొని, అయ్యగారు దయ చూపిందాక గొడ్ల గోపల్లాగా చూస్తూ ఉండండి అని రాసుందా బైబిల్లో? అసలు లేఖనం ఏం చెబుతుంది? మనోళ్ళు ఏం చేస్తారు? మనోళ్ళు చేసేది రివర్స్. అసలు సంఘంలో లేఖనం ఏం చెప్పిందో తెలుసా? వినండి. యాకోబు పత్రిక 5:13. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఏమండి, వారా లేకపోతే అతడా? వారు అంటే బహువచనమా, ఏకవచనమా? అంటే ఒకరికంటే ఎక్కువ అయితే వారు, ఒకడే అయితే అతడు లేక ఆమె. ఇక్కడ ఏమన్నాడు? వారు. మీలో ఎవడైనాను రోగి అయినాడు అతడు సంఘపు పెద్దను కాదు, పెద్దలను పిలిపింపవలెను. రోగి అయినాడు రాలేడు కాబట్టి. రాగలిగితే రావచ్చు, మందిరంలోకి రావచ్చు, సంఘంలోకి రావచ్చు. అప్పుడు సంఘ పెద్దల సేవకులు చేతులు ఉంచుతారు. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. ఎవరు చేయాలి? అయ్యగారు చేయాలా లేకపోతే మిగిలిన నాయకులు చేయాలా? సంఘ పెద్దలు, నాయకులు. కానీ ఎవరి దృష్టి అని ఎట్టుంటుంది? అయ్యగారి మీద ఉంటుంది. ఆయన చేయించితే చాలు అన్నట్టు ఉంటుంది. అంటే మిగిలిన వాళ్ళందరూ పనికి మళ్ళీ ఫీలింగ్ అనమాట. అయ్యో దేవుడు అభిషేకించిన వాళ్ళు. ఇది కనపడే పాత్ర అయితే కనబడని పవర్ఫుల్ పాత్రలు అయ్యి అక్కడ నిలబడే పాత్రలు. కానీ ఏం చేద్దాం, మనకు దిశాయించదే. దేవునికి స్తోత్రం. లేఖనం ఎలా చెబుతుంది? సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయాలి. అతడు పాపములు చేసిన వాడైతే క్షమించమని వారు అతని పక్షంగా వేడుకుంటారు. అతని దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే ఆ మాట రాస్తుంది, మీరు ఎవని పాపము నిలిచి ఉండనిత్తురో వాని పాపం నిలిచి ఉండునో, మీరు ఎవని పాపములు క్షమింతురో వాని పాపములు క్షమించబడనని రాస్తుంది.
ఆ వచనం తెలుసా మీకు? అక్కడ కూడా నువ్వు అనలా, మీరు. ఇప్పుడు సంఘ పెద్దలు వెళ్ళి, ప్రభువా ఈ బిడ్డ తెలిసి తెలియక పాపం చేస్తున్నాడు, రోగి అయ్యాడు, దయచేసి విని పాపములు క్షమించి విని స్వస్థపరచు, యేసు నామములో ఈ బిడ్డ లేవనెత్తబడును గాక అని నూనె రాసినప్పుడు వాడు స్వస్థత పొంది లెగుస్తాడు. అతడు పాపము చేసిన వాడైతే అతడు క్షమించబడును, ప్రభువు అతన్ని లేపును. ఉందా వచనం? ఇది కదా క్రమం, ఇది కదా వాక్యానుసారం, ఇది కదా పద్ధతి. కానీ ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారండి?